ప్రతిపక్షం ప్రతిదీ రాజకీయం చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ నుంచి స్థానిక నేతల వరకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడే హక్కును కూడా కోల్పోయాయని మండిపడ్డారు. మోందా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూశామని స్పష్టం చేశారు. గుంటూరు పొన్నూరు రోడ్డు ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే నజీర్ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితుల్ని ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం కార్యక్రమాన్ని స్వయంగా ప్రారంభించి వడ్డించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మోందా తుఫాన్ తీవ్రత గుంటూరు నగరంపై స్వల్పంగానే ఉందని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టామని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నామని గుర్తు చేశారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజల్ని శిబిరాలకు తరలించి వాళ్ళకు కావాల్సినటువంటి భోజన వసతులు అలాగే మంచినీళ్లు ముఖ్యంగా వైద్యానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి పెట్టడం జరిగింది. నగరంలో దాదాపు 72 కేంద్రాలు పెట్టి ప్రతినిత్యం కూడా అధికారులతో పాటు కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా నీళ్లు ఇళ్లకు చేరకుండా అవసరమైనటువంటి సిబ్బందిని పర్యవేక్షిస్తూ నిత్యం కూడా వాళ్ళకి రాత్రి 2 వరకు కూడా ఉండి కంట్రోల్ రూమ్ ద్వారా చిన్న సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. ఎక్కడ దురదృష్టం ఏంటంటే విహారయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చి ఏదో పడుకొని లేచినటువంటి వ్యక్తిలాగా మొహంగడుకొని మాట్లాడుతూ ఉన్నారు. స్థానికంగా కూడా కొంతమంది నాయకులు అవగాహన లేకుండా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాం. క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మేము అలాగే కమిషనర్ గారు, డిప్యూటీ ఏసీ గారు, జనసేన పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తమ బాధ్యతగా భావించి ఇక ఏదైతే తుఫాన్ బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడే హక్కు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు. దయచేసి వారి ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల అవసరాల కోసం మాట్లాడాలి. కానీ రాజకీయాలు చేయాలనుకుంటే దానికి సమయం ఇస్తాం. ఆ టైంలో వాళ్ళతో ఏముండో చూసుకుందాం.